హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ ఫుల్ శారీ డ్యామేజ్ శారీస్ అండి. అంటే డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు అనమాట. సో స్మాల్ మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనం వీడియో మార్నింగ్ జార్జెట్ బనారస్ శారీస్ వీడియో పెట్టాము. దాంట్లో వచ్చేప్పటికి మాక్సిమం సోల్డ్ అవుట్ అండి. బట్ ఏంటంటే మెంతి కలర్ లో అయితే ఎక్కువ పీసెస్ ఉన్నాయి కాబట్టి అవి అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి గ్రీన్ కలర్ లో ఒక 2 పీసెస్ ఉన్నట్టున్నాయండి. అదర్వైజ్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఇవి కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. జూట్ లో మనకి ఇది బార్డర్ అనేది అంతా కూడా బనారస్ బార్డర్ అండి. బనారస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. జూట్ విత్ బనారస్ బార్డర్స్ అయితే వస్తాయి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఎక్కడైనా స్మాల్ డ్యామేజెస్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదండి. మైనర్ అంటే మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు. వీడియో అనేది క్లియర్ గా చూసాక బుక్ చేసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటది. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఇది బిగ్ బార్డర్ లో వచ్చేస్తుంది. మనకి బార్డర్స్ అయితే పట్టు బార్డర్స్ లాగా ఉన్నాయి. మీకు వీడియోలో తెలుస్తుంది కదండి ఎంత బాగున్నాయంటే. ఇంత మంచి బార్డర్స్ మనకు బయట ప్రైస్ వచ్చేసి 1200, 1300, 1400 అలా చార్జ్ చేస్తున్నారు. సో మనకేంటంటే డ్యామేజ్ శారీస్ లో వస్తున్నాయి కాబట్టి ఇంత తక్కువ కాస్ట్ లో అయితే వస్తాయండి. ఓన్లీ 500 రూపీస్ అండి. ఎక్కడైనా రావచ్చు. మాక్సిమం అయితే చాలా తక్కువ అనమాట. ఎక్కడో చిన్న చిన్న హోల్స్, ఇక్కడ స్మాల్ హోల్ ఉందండి. స్మాల్ హోల్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, స్మాల్ హోల్ ఉంది. అదర్వైజ్ శారీ ఎంత సూపర్ గా ఉంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. బిగ్ బార్డర్ లో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ లో స్మాల్ స్టెయిన్ అయితే ఉందండి. స్మాల్ స్టెయిన్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇదన్నమాట. ఇది ఇందులో పళ్ళు పాట అండి. ఇది టెంపుల్ డిజైన్ వచ్చేసింది. మనకు సేమ్ జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. సారీ, పళ్ళు పాటలో స్మాల్ డ్యామేజ్ ఉంది ఇక్కడ. ఓకేనా, డ్యామేజ్ ఉంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంది టెంపుల్ డిజైన్ లో. ఇదైతే ప్రైస్ చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఈ శారీ అయితే. ఓకేనా, స్మాల్ డ్యామేజ్ ఉంది. అదర్వైజ్ సూపర్ గా ఉందండి శారీ అయితే. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి బిగ్ బార్డర్ అండి. బిగ్ బార్డర్ లో మనకి శారీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. ఇది పళ్ళు పార్ట్. సో ఈ బార్డర్ కి, ఈ పట్టు బార్డర్ కి మనం ప్రైస్ అనేది పెట్టాలి. సో మీరు లెహంగాస్ గా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, లేదు అంటే. ఓకేనా, శారీగా అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే శారీలో ఎక్కడా డ్యామేజ్ అయితే కనిపించట్లేదండి. చాలా బాగుంది శారీ అయితే. డ్యామేజ్ ఎక్కడా లేదు. మంచి బిగ్ బార్డర్, పట్టు బార్డర్ లాగా ఉంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ లో ఏంటంటే ఇలాగ వచ్చిందండి. బ్లౌజ్ లో మిస్టేక్ వచ్చింది. మిస్టేక్ ఏమీ లేదు, కొంచెం వీవింగ్ అనేది పోయింది. మీరు ఏం చేయాలంటే బ్లౌజ్ కావాలి అనుకుంటే ఈ బార్డర్ యూజ్ చేసుకోవాలండి. బ్లౌజ్ లో ఈ బార్డర్ యూజ్ చేసుకొని పైన ఫ్యాబ్రిక్ వేరేది వేసేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. వద్దు మాకు బ్లౌజ్ వద్దు అనుకున్న వాళ్ళు వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చండి. మంచిగా మిర్చి రెడ్ వర్క్ బ్లౌజ్ ఉందనుకోండి, మంచిగా పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. సేమ్ ప్రైస్ అండి, ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి సేమ్ డిజైన్ లో మనకి సేమ్ డిజైన్, కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకేనా, ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఇందులో కూడా డ్యామేజ్ ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాము, కొంచెం ఫాస్ట్ గా చూపించేద్దాం. వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో దీంట్లో కూడా డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి. బ్లౌజ్ లో మాత్రం హోల్ ఉందండి. ఇక్కడ బ్లౌజ్ లో మాత్రం ఇక్కడ స్మాల్ డ్యామేజ్ ఉంది. బ్లౌజ్ లో మిడిల్ లో చెప్పాను కదండి, మీకు దీనిపైన బ్లౌజ్ ఉన్నట్లయితే పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ బ్లౌజ్ లో మాత్రము హోల్ అయితే ఉంది. లేదు అంటే ఇది వేరే ఫ్యాబ్రిక్ తీసేసుకొని హ్యాండ్స్ కి ఇది పేరప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ శారీ అండి. కాఫీ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఇది ఆల్ ఓవర్ శారీ. ఇక్కడ పళ్ళు పార్ట్ లో ఇక్కడైతే డ్యామేజ్ అయితే ఉందండి. ఇలాగ వచ్చేసింది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ అండి. సో శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొక చోట కూడా డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది. ఇందాక ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉందండి. ఇక్కడ ఒక్క చోట డ్యామేజ్ ఉంది. ఇది ఎక్కువ డ్యామేజే ఉందండి. ఇంకో చోట కూడా హోల్ ఉంది. సో ఇది ఎక్కువ డ్యామేజే ఉందండి. 4 చోట్ల ఉందండి. 4 చోట్ల ఉంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. కానీ లెహంగాకి కావాలంటే మాత్రం తీసేసుకోండి. బట్ 3 చోట్ల అయితే హోల్ అయితే ఉందండి. 3 చోట్ల ఉంది.
బట్ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఆల్టరేషన్ చేయించుకొని శారీ పేరప్ చేసుకుంటాము అంటే మాత్రం 400 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ, టిష్యూ పట్టు అండి. టిష్యూ పట్టులో పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. ఆల్ ఓవర్ శారీ ఎంత సాఫ్ట్ గా ఉందంటే టిష్యూ పట్టుయే గానీ చాలా షైనీగా ఉందండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ స్మాల్ హోల్ ఉందండి. ఇక్కడ స్మాల్ హోల్ ఉంది, కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది. అదర్వైజ్ డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంటో చూద్దాము. ఇక్కడ ఒక హోల్ ఉందండి, 2 చోట్ల హోల్ ఉంది. ఇంకా అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉందండి. ఇదేంటో బ్లౌజ్ అయితే రాలేదండి, బట్ శారీ మాత్రం 6 మీటర్ ఎబోవ్ ఉంది. అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, సారీ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బూటీస్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇక్కడ దగ్గరగా ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది. ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. 2 హోల్స్ వచ్చాయి అనేసి ఆ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను. చాలా బాగుందండి శారీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గాంజా శారీ అండి. ఆర్గాంజాలో మనకి ఇక్కడ బ్లౌజ్ నుండి చూద్దాము. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ లో మనకి ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది, ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది. సో ఈ విధంగా శారీ ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్ అయితే ఇది వేసుకోవచ్చండి. ఆల్ ఓవర్ శారీ ఇక్కడ కట్టు చెంగుల్లో దగ్గర నుండి కూడా మనకు డిజైన్ అనేది వచ్చింది. ఇక్కడ కోరా పోయింది కొంచెము. అదర్వైజ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగ వచ్చేసిందండి. ఆర్గంజా బనారస్ శారీ ఇదైతే మనకు కాస్ట్ వచ్చేసి 1500 రేంజ్ లో ఉంటుందండి బయట ప్రైస్, అంటే ఫ్రెష్ శారీ అయితే. బట్ ఏంటంటే డ్యామేజ్ శారీ కాబట్టి డ్యామేజ్ కూడా ఎక్కువగా లేదు. బ్లౌజ్ లో స్మాల్ మిస్టేక్ ఉంది, ఇంకా కట్టు చెంగుల్లో స్మాల్ మిస్టేక్ ఉంది. ఓన్లీ 550 అండి. 550 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అన్నమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి నెక్స్ట్ ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ అండి. ఆల్ ఓవర్ శారీ చూడండి, బార్డర్ చూడండి ఎంత బాగుందో, పట్టు బార్డర్ లాగా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు పాట అన్నమాట. ఆల్ ఓవర్ శారీ. సో చూద్దాం ఇందులో ఏమైనా డ్యామేజ్ ఉందేమో. చాలా బాగుందండి శారీ అయితే, క్వాలిటీ బాగుంది. ప్యూర్ జూట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. బార్డర్ కూడా మంచి పట్టు బార్డర్స్ అన్నమాట. అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. బట్ డ్యామేజ్ వచ్చేసి ఇక్కడ అండి, ఇక్కడ డ్యామేజ్ ఉంది. బ్లౌజ్ ఇక్కడికి తీసేసుకుంటామండి మనము. ఇక్కడ డ్యామేజ్ ఉంది. ఇది ఎక్కడ అంటే ఫాల్ వేసే దగ్గర వస్తుంది. సో ఫాల్ వేసే దగ్గర ఇదైతే పెద్ద ప్రాబ్లం కాదండి, ఎందుకంటే మనం ఫాల్ వేసే దగ్గరే పోతుంది. ఇలాగా కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి. ఇలాగా కొంచెం ఆల్టరేషన్ చేయించుకొని ఇలాగా పేరప్ చేసుకోవాలి. చాలా బాగుంది. ఇది బ్లౌజ్ లో కొంచెం మిస్ప్రింట్ అయితే ఉందండి. శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఓన్లీ 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నేను ఇదే ఫ్యాబ్రిక్ లో బిగ్ బార్డర్ లో చూపించానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సేమ్ శారీ ఇది వచ్చేసి 6.5 ఎబోవ్ ఉందండి శారీ అయితే. సో ఈ శారీ ఆల్రెడీ ఒకటి మెన్షన్ చేశాను, ఇది ఎలా ఉందో చూద్దాము. అది వచ్చేసి 450 అని చెప్పాను కదండి. సో ఇది వచ్చేసి ఏంటంటే పళ్ళు బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ ఏమో ఈ డిజైన్ వచ్చిందండి, అదేమో అంతా కూడా బూటీస్ డిజైన్ వచ్చింది. ఇదైతే ఈ విధంగా వచ్చింది. ఇందులో డ్యామేజ్ అయితే ఏమీ లేదు. చాలా బాగుంది శారీ అయితే. చూసేద్దాము. డ్యామేజ్ లేదండి, శారీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎడ్జ్ లో కొంచెం కోరా పోయిందండి. ఇక్కడ పళ్ళు పాటలో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కదా, అక్కడ పోయింది. అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 500 అండి. 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి జూట్ అన్నమాట ఇది. సో జూట్లో మనకి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ విత్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది ఆల్ ఓవర్ శారీ అండి, షిబోరి డిజైన్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ. డ్యామేజ్ వచ్చేసి ఇక్కడ ఉందండి, ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది. ఇలాగ వచ్చేసింది డ్యామేజ్. ఇంకా శారీ చూసేద్దాము. ఇక్కడ కూడా ఒక చోట పెద్ద డ్యామేజే ఉందండి, ఇక్కడ కూడా ఉంది. ఇది బ్లౌజ్ అనేది బాగా ఇచ్చారండి, బ్లౌజ్ బాగుంది. శారీ కూడా చాలా బాగుంది. 2 చోట్ల మాత్రం డ్యామేజ్ అయితే ఉందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి మంచి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బిగ్ బార్డర్ లో ఉంది. లెహంగాస్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఏదైనా పార్టీ వేర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద బార్డర్ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అయితే ఉందండి. పళ్ళు పార్ట్ ఉంది. ఆల్ ఓవర్ శారీ. సో పళ్ళు పార్ట్లో డ్యామేజ్ ఉందండి. మీరు పళ్ళు పార్ట్లు తీసేసుకొని కూడా మనకు తీసుకోవచ్చు. కొంచెం లెంత్ చిన్నగా ఉన్న వాళ్ళు, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందండి. లేదంటే లెహంగాస్గా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ. అండ్ ఇక్కడ ఒక హోల్ అయితే ఉందండి. ఇక్కడ ఒక హోల్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుందండి. అక్కడ 2 చోట్ల డ్యామేజ్ అయితే వచ్చేసింది. ఇది బ్లౌజ్ అన్నమాట. సో ఇది ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఎల్లో విత్ బ్లూ కలర్లో మనకి ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. సో ఇది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది బ్లౌజ్. ఇక్కడ డ్యామేజ్ ఉందండి. మిడిల్లో అయితే డ్యామేజ్ వచ్చేసింది. సో ఇది ఆల్ ఓవర్ శారీ అన్నమాట. ఇంకొక చోట పైన కూడా స్మాల్ హోల్ ఉంది. కట్టు చెంగుల్లో పోతుంది. ఇక్కడ కూడా ఒక చోట ఉందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 అండి. ఇది 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ జూట్లోనే మనకి టెంపుల్ డిజైన్ అన్నమాట. సో ఇది పళ్ళు పార్ట్ అండి. నేను ఆల్రెడీ ఇందులో ఒక శారీ చూపించాను. అదైతే 350 అని చెప్పానండి. ఇది పళ్ళు పార్ట్లో డ్యామేజ్ ఉంది అక్కడ. ఇది ఆల్ ఓవర్ శారీ అన్నమాట. ఇంకా ఇది ఎక్కడా కూడా అక్కడ ఒక చోటే ఉంది. ఎక్కడ అయితే డ్యామేజ్ లేదు. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండి. ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్లో ఎక్కువ డ్యామేజ్ అయితే ఉందండి. సో ఆల్ ఓవర్ శారీ అన్నమాట. ఇక్కడ పళ్ళు పార్ట్లో అయితే డ్యామేజ్ ఎక్కువగానే వచ్చింది. సో ఇలాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ శారీ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లెహంగాస్ కి అయినా లేదు అంటే శారీ పర్పస్ కి అయినా యూజ్ చేసుకోవచ్చండి. బట్ పళ్ళు పార్ట్ లోనే ఉంది. మీకు స్టెప్స్ లో పెడితే సరిపోతుంది. స్టెప్స్ లో అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా శారీ అంతా చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బార్డర్స్ అయితే పట్టు బార్డర్స్ లాగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇందులోనే బిగ్ బార్డర్ అన్నమాట. సేమ్ కలర్ లో బిగ్ బార్డర్ లో ఉంది. ఇది కూడా లెహంగాస్ కి చాలా బాగుంటుందండి. ఇది పళ్ళు పార్ట్. సో ఆల్ ఓవర్ శారీ. డ్యామేజ్ ఎక్కడ ఉంది చూద్దాం. ఇందులో డ్యామేజ్ అయితే మాక్సిమం ఎక్కడ కనిపించలేదండి. ఇదైతే 550 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి సేమ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే టెంపుల్ డిజైన్ శారీ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి. ఇది బ్లౌజ్. చాలా బాగుంది శారీ అయితే. ఓన్లీ 550 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం షేడ్ వచ్చినట్టుగా ఉంది. ఇది పళ్ళు పార్ట్ అండి. బార్డర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. బార్డర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్మాల్ హోల్ అయితే ఉందండి. సో వీడియోలో ఎక్కడైనా మాకు కనిపించకుండా ఉంటే మీకు డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్క్యూజ్ చేయాలండి. ఎందుకంటే నేను డ్యామేజ్ శారీస్ అనే మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మిగతా చోట ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది పట్టు శారీ అండి. మనకు బిగ్ బార్డర్ లో అయితే వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ. ఇది బనారస్ బ్లౌజ్ అయితే ఉంటుందండి. బనారస్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ మనకి బార్డర్ కూడా ఉందండి. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీ కట్టు చెంగుల్లో ఇది ప్లెయిన్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. మంచి బిగ్ బార్డర్. మీరు ఇది ఫ్యాబ్రిక్ మీరు బొటిక్ లో తీసుకున్నట్లయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఇందులో కూడా డ్యామేజ్ కూడా లేదు. మీరు శారీకి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే లెహంగాకైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది పళ్ళు పార్ట్.
ఎక్సలెంట్ గా ఉంది. శారీ అయితే చాలా బాగుందండి. ఓన్లీ 550 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈ కలర్స్ మనకి దొరకవండి. ఇట్లా బిగ్ బార్డర్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది బ్లౌజ్ అనేది మనము లెహంగాకి బాడీ పార్ట్ గా యూస్ చేసుకొని బార్డర్ అనేదంతా కూడా మనము లెహంగాగా స్టిచ్ చేపిస్తే ఎక్సలెంట్ గా ఉంటది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దీనికి బ్లౌజ్ అయితే రాలేదండి. ఏమైనా డ్యామేజ్ ఉందేమో చూద్దాము. గ్రీన్ కలర్ శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ ఆర్గంజా శారీ, బట్ సాఫ్ట్ మెటీరియల్. ఇదేంటంటే బార్డర్ అనేది డ్యామేజ్ ఉంది. అదర్వైజ్ శారీ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంది. మీరు శారీగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రెస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుందండి, కింద వస్తుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. బ్లౌజ్ అయితే రాలేదు. బ్లౌజ్ ఏమైనా మన దగ్గర ఉంటే చూస్తాను. అదర్వైజ్ శారీయే తీసుకోవాలి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఆర్గాంజా శారీ, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లో ఇక్కడ ఇలాగ వచ్చేసింది. అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుందండి. సో ఇది పళ్ళు పార్ట్ అండి, బ్లౌజ్ కాదు, పళ్ళు పార్ట్. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. డ్యామేజ్ అయితే ఎక్కడ కనిపించలేదు, బట్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. అండ్ ప్యూర్ ఆర్గంజా అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంది. గుచ్చుకుపోవడము, స్టిక్కీగా ఉండడం అలాగైతే లేదనమాట. ఇది బ్లౌజ్. శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి. దీనిపైకి నేను బ్లౌజ్ సిల్వర్ కలర్ ఏమైనా ఉంటే పేరప్ చేసి ఇస్తాను. సో గ్రీన్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది. అండ్ చాలా బాగుందండి. ప్లెయిన్ విత్ సిల్వర్ బార్డర్. లెహంగాకైనా శారీకైనా చాలా బాగుంటుంది. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి. బ్లౌజ్ కూడా లేదు. ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది. పళ్ళు కూడా లేదు. లెహంగాకి ఎక్సలెంట్ గా ఉంటుంది. సో శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి టిష్యూ పట్టులో ఇదైతే 6 మీటర్ ఎబో ఉందండి. శారీ అయితే పళ్ళు పార్ట్ ఎక్సలెంట్ గా ఉందండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ప్యూర్ అంటే మంచి రెడ్ బార్డర్ అండి. అంతా కూడా టిష్యూ పట్టు. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. స్కిన్ ఫ్రెండ్లీగా. అండ్ బ్లౌజ్ కూడా ఉంది. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. 550 అండి. డ్యామేజ్ ఎడ్జ్ లో ఉంది కానీ అది మనకు బార్డరే కదండి, మీకేమీ ప్రాబ్లం ఉండదు. సో 550 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ ఆర్గంజా శారీలో బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అండి. సో ఇది పళ్ళు పార్ట్ అయితే వచ్చేసింది. బిగ్ పళ్ళు అయితే ఉంది. అండ్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉందండి. మంచి స్కై బ్లూ కలర్ కి ఎల్లో కలర్ బార్డర్. చాలా బాగుందండి. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. ఓన్లీ 550. బ్లౌజ్ కూడా 1 మీటర్ వరకు ఇచ్చారు. చాలా లెంతీగా ఉంది. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్. డ్యామేజ్ అయితే లేదు. 550 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్. సో వీడియోలో ఇన్ కేస్ నేను ప్రైసెస్ అనేది వీడియోలో ఎంత చెప్తున్నానో చూసాక బుక్ చేసుకోండి. ఇది పళ్ళు పార్ట్ ఉంటుందండి. యాక్చువల్ గా శారీ ఇలాగే వస్తుంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. బిగ్ బార్డర్ టిష్యూ పట్టులో ఉంది. శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. టిష్యూ పట్టు అన్నాం కదా, స్టిఫ్ గా ఉండడం అలా ఏమీ లేదండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. బ్లౌజ్ 1 మీటర్ ఎబో ఉందండి. లెంత్ చాలా ఎక్కువగా ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 550 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్లౌజ్ లో స్మాల్ హోల్ ఉంది. బట్ ఏంటంటే మీకు 1 మీటర్ ఎబో ఉందండి. శారీ అయితే 1 మీటర్ ఎబో ఉంది. ఇది ఖచ్చితంగా కటింగ్ లో పోతుందండి. మీకు అది తీసేసినా కూడా మీకు బ్లౌజ్ అనేది అయితే సెట్ అవుతుంది. అండ్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి. టిష్యూ పట్టు శారీ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది. బ్యూటిఫుల్ శారీ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ చూసేద్దాము. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. డ్యామేజ్ ఎక్కడైనా ఉందేమో చూద్దాము. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. ఈ కలర్స్ దొరకట్లేదు ఇలాంటి కాంబినేషన్ లో. సో బ్లూ విత్ పింక్ కలర్ బిగ్ బార్డర్ శారీ అండి. ఇది బ్లౌజ్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 650 అండి. ఇది 650 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎక్సలెంట్ గా ఉందండి. శారీ అయితే సూపర్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కోసమే తీసుకోవాలి. శారీ అయితే చాలా బాగుంటుంది. మంచి పార్టీ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 650 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.